నమస్తే కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సిపిఎం పార్టీ ధర్నా. ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దప్పడం వారికి ఆత్మీయ సమావేశం. తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే ఉచితంగా ఇసుకను పంపిణీ చేస్తామని చెప్పి ప్రజలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘోరంగా మోసం చేశారని పెందుర్తి జోన్ సిపిఎం పార్టీ నాయకులు బి రమణి శంకర్రావు చంద్రబాబు నాయుడు తీరుపై నిప్పులను చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకిచ్చిన ఉచిత హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పెందుర్తి మండలం చిన్నముసిడివాడ మెయిన్ రోడ్డు కూడలి వద్ద భవన నిర్మాణ కార్మికులతో కలిసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సందర్భంగా పై నాయకులు ఇద్దరు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ ఇసుక దొరకకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు పని లేక రోడ్లో పడ్డారన్నారు. అలాగే ప్రజలు కూడా గత 5 నెలలుగా ఇసుక దొరక్క తమ భవన నిర్మాణాలను పూర్తిగా ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు చేసిన తప్పుడు వాగ్దానాలను మోసాలను ప్రజలందరూ ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారని, త్వరలోనే కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతున్నారని హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే ఉచిత ఇసుకను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు సిపిఎం పార్టీ నాయకులు, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. సెక్రటరీని ఈరోజు ఉచిత ఇసుక ఇవ్వాలని మేము ఇక్కడ చర్మసార్ జంక్షన్లో ధర్నాన్ని చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అంతే ఉచిత ఇసుక ఇస్తామని చెప్పి ఇప్పటికి 100 రోజులు అయినా సరే 100 రోజుల పండుగని చేసుకుంటారు తప్ప ఉచిత ఇసుక అనేది ఎక్కడ ఇవ్వలేదు. ఆ ఉచిత ఇసుక లేని కారణం వల్ల పనులు లేక బిల్డింగ్ కార్మికులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆ పనులు లేని కార్మికులకి, బిల్డింగ్ కార్మికులకి అందరికీ సంఖ్యా బోర్డు నుంచి కనీసం 15,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే పెండింగ్లో ఉన్న క్లైములన్నీ వెంటనే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే అవి సంక్షేమ బోర్డు నుంచి కార్మికులకి, బిల్డింగ్ కార్మికులందరికీ చనిపోతే క్లైమ్ అనేది ఉంది, ఇన్సూరెన్స్ అనేది. అలాగే గర్భిణీ స్త్రీకి డెలివరీ అయితే 20,000, అబ్బాయి చదువుకుంటే స్కాలర్షిప్ అనేది ఉండేది, అవన్నీ పెళ్లి కానుక అనేది ఉండేది. అవన్నీ జగన్ ప్రభుత్వం వచ్చాక తీశారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఇస్తామని అన్నారు, ఇప్పటికి కూడా అవి అమలు చేయలేదు. అలాగే కార్డులన్నీ కొత్త కార్డులు ఇవ్వకపోగా రెవెన్యూ కూడా చేయడం మానేస్తారు. పాత కార్డులు కూడా అవన్నీ పెండింగ్లో ఉన్న అన్ని సమస్యలన్నీ పరిష్కారం చేయాలని మేము సిఐటిగా పెందుర్తి నుంచి ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం ఇసుకను అమ్ముకుని కార్మికులు కానీ ప్రజలు కానీ మోసం చేసిందని తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల్లో సూపర్ 6 అని పథకాలు పెడతామని తీసుకొచ్చి ఇప్పుడు దాకా నిల్వ ఉన్న ఇసుకనే బయటికి తీయకుండా, ఉచితంగా ఇసుక ఇవ్వకుండా 100 రోజుల పండుగ జరుపుకోవడం సిగ్గుసేటు. ఈరోజు బిల్డింగ్ వర్కర్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళకి సంక్షేమ బోర్డు 1000 కోట్లు ఆ బోర్డులో ఉన్నాయి. ఆ డబ్బుల్ని గతంలో వైఎస్ఆర్ జగన్ గారు తినేశారు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. సంక్షేమ బోర్డు నుంచి వాళ్ళకి ఉచితంగా డబ్బులు ఇవ్వట్లేదు. అలాగే సంక్షేమ బోర్డు నుంచి పథకాలు ఉన్నాయి, ఆ పథకాలు కూడా అమలు చేయట్లేదు. నేను జగన్ లాగా చేయను, బిల్డింగ్ వర్కర్స్ పని కల్పిస్తాను, లోపల ఉన్న ఇసుకనంతా కూడా ఉచితంగా బయట తీస్తాను అని చెప్పిన చంద్రబాబు గారు ఏవయ్యాడు ఇప్పుడు దాకా మాట్లాడతలేదని మేము చెప్తున్నాం. ఈరోజు లక్షల కొద్ది ఉన్న బిల్డింగ్ వర్కర్స్ కడుపులు కొట్టడం చాలా సిగ్గుసేటు. అనకాపల్లి స్థానిక నరసింహారావుపేట ఎంవీఆర్ ఆఫీస్ నందు బయలుదేరిన ఉచిత బస్సును నేడు అనకాపల్లి పట్టణంలో ఉన్న డఫ్వందం వారికి ఇవ్వడం జరిగింది. ఎంవీఆర్ ని చూసేందుకు ఆసక్తి చూపిన చెమిటి మూగ వారిని ఒక్కొక్కరికి పరిచయం చేసుకున్న ఎంవీఆర్ తనయుడు సతీష్ బాబు, చెమిటి మూగ వారు ఎంవీఆర్ తనయుడు సతీష్ బాబుకు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంవీఆర్ యువసేన సభ్యులు, ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు ఎంవీఆర్ గారి చారిటబుల్ ట్రస్ట్ నందు ఇంతమంది ఇంటర్నేషనల్లో జరిగేటటువంటి డెఫ్ అండ్ డంబ్ స్పోకెన్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి కార్యక్రమాలకి తన వంతు సహకారంగా మీరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో ప్రయాసపడి వెళ్ళాలి. అలాంటి మీ అందరికీ కూడా ఈరోజు 2 బస్సులు మీకు ఉచితంగా ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి మీ అందరినీ అక్కడికి ₹1 ఖర్చు లేకుండా ఫ్రీగా మిమ్మల్ని అక్కడికి చేర్చడానికి తన వంతు సహాయ సహకారాలు అందించినందుకు ముఖ్యంగా మనందరి తరఫున ఎంఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు మీ ట్రస్ట్కి ఇది ఒక్కసారే కాదు, గతంలో మీ ట్రస్ట్కి అనేక పర్యాయాలు మీరు రావడం జరిగింది. అన్నిసార్లు కూడా మీకు సార్ స్పందించి మీ ట్రస్ట్కి మీరందరికీ కూడా ఎన్నో సహాయ సహకారాలు అందించారు. అది అందరూ మీకు తెలిసిన విషయమే. కాబట్టి ఈ ఒక్కటే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగేటటువంటి యునైటెడ్ ఈ డెఫ్ అండ్ డంబ్ ఈ లాంగ్వేజ్ క్లాసులకి మీకు అన్ని రకాలుగా మీకు సహాయ సహకారాలు అందినందుకు ప్రత్యేకంగా ఎంఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో కార్యక్రమాలకి మీకు ముందుండి అతను తనయుడిగా సంజీవ్ బాబు గారు కూడా మీకు ఈరోజు మీకు ఇచ్చేసి మీరు వెళ్ళే కార్యక్రమానికి మీరందరినీ జాగ్రత్తగా రమ్మని మీకు ఈ బస్సు ప్రొవైడ్ చేసినందుకు ప్రత్యేకంగా సంజీవ్ బాబు గారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ ట్రస్ట్ నుంచి మీలాంటి అంటే ఒక అంగవైకల్యమే కాకుండా ఎలాంటి వృద్ధాశ్రమాలకి అన్నింటికి కూడా గత ఎన్నో పర్యాయాలుగా మీకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందినందుకు మరొక్కసారి మీ అందరి తరఫున మీ అందరి ఆశీస్సులు కూడా ఎంఆర్ గారికి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మూసి హైదరాబాద్ నిధులకు ఉండగా బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీష్ రావు, సవితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీల బృందం మూసి పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లో మూసి బాధితుల ఇండ్లను పరిశీలిస్తున్నారు. బాధితులకు అండగా ఉంటామని భరోసానిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ తరఫున న్యాయపరంగా పోరాటం చేస్తామని వెల్లడించారు. రేవంత్ తుగ్లక్ చర్యలకు వ్యతిరేకంగా మూసి బాధితులకు చేపడుతున్న ధర్నాకు మద్దతుగా తెలిపారు. అనేది ఎక్కడ ఉంది, బఫర్ జోన్ అనేది ఎక్కడ ఉంది, ఇంతవరకు గూగుల్లో ఒక మ్యాప్ సర్క్యులేట్ అవుతుంది తప్ప ఆ మ్యాప్ ను చూపించి ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ధైర్యం ఉంటే ముందుకు వచ్చి ప్రజల ముందుకు రండి. మీరు చేయాలనుకుంటే ఏంటో ప్రజలకు చెప్పండి. అంతే తప్ప మీరు ఈ విధంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి చాలా మంది అండి కష్టపడి ఇంకా కూడా నేను న్యూస్ లో చూశాను 2035 వరకు 2050 వరకు ఈఎంఐలు ఉన్నాయి. ఒక మనిషి జీవితం ఒకటే ఇల్లు. ఆ ఇల్లును మీరు కూల్ చేస్తానంటే అక్రమమైతే కూల్ చేయండి, మేమంతా మద్దతుగా ఉంటాము. హెచ్ఎండిఏ లేఅవుట్ అండి ఇది. సాయిరాం నగర్ సంబంధించి హెచ్ఎండిఏ లేఅవుట్ ఇది. హెచ్ఎండిఏ అర్థం తెలుసు కదా గవర్నమెంట్ కి. 30 ఫీట్ల రోడ్లతోటి విశాలంగా కట్టుకున్నాం మేము ఇల్లులు. ఇది కూడా 93లో అయిన లేఅవుట్ ఇది. ఆ తర్వాత కూడా అన్ని రకాల పర్మిషన్లతోటి లోన్లతోటి దాదాపు 25 సంవత్సరాలు 2 జనరేషన్లు ఇక్కడ కాపురం ఉంటున్నాయి. మీరు ఏదో కాంపన్సేషన్ అంటున్నారు. కాంపన్సేషన్ గురించి మీరు మాట్లాడదలుచుకోలేదు. కాంపన్సేషన్ ఎవరికి కావాలండి? కాంపన్సేషన్ ఎవడనుకుంటున్నారు మిమ్మల్ని? కాంపన్సేషన్ మాకు అవసరం లేదు. అందరు కూడా ప్రైవేట్ ఉద్యోగస్తులు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ ప్రైవేట్ ఉద్యోగస్తులు. వాళ్ళకు పెన్షన్ లేదు. కష్టపడి రేపు రిటైర్డ్ అయితే ఎలా బతకాలని చెప్పేసి అందరికి చెప్పేదంటే ఏ కాలనీ వాళ్ళైనా ఎలాంటి సర్వేలను అనుమతించకండి. మీ కాలనీలో ఎవరు కొత్తగా వచ్చినా కూడా ఎవరిని అనుమతించకండి. ఏ విషయం ఉందా, ఎలాంటి విషయం ఉందా మనకు పార్టీ అండగా ఉంది. పార్టీ యొక్క అనుమతి తీసుకొని పార్టీ పెద్దల సలహాలు తీసుకొని ముందుకెళ్దాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం జాగాలు ఖాళీ చేసేది లేదు. ఎవడు వచ్చినా ఖబర్దారని
ఈ సందర్భంగా మీకు ఒక్కటే తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మేము మూసి బాధితులం సార్. టీవీ ఆన్ చేస్తే రెడ్ లైన్ అంటారు, బ్లూ లైన్ అంటారు, మాకు ఏది తెలియదు సార్ ఏ రెడ్ లైన్ ఏ బ్లూ లైన్ కానీ ఇక్కడ వెళ్ళిపోతుంది అని సర్వేలో చెప్తున్నారు సార్. మాకున్నది ఒక్క ఇల్లు సార్, మీద ఏమీ ఆస్తులు లేవు. ఆ ఒక్క ఇల్లు కోసమే మేమిద్దరం కష్టపడుతున్నాము. మేము ఐటీ జాబ్ హోల్డర్స్, మాకు ఎప్పుడు ఉద్యోగాలు ఉంటాయో తెలియదు, ఎప్పుడు వెళ్తాయో కూడా తెలియదు, ఎప్పుడు రిసెషన్ వస్తుందో తెలియదు. కానీ ఏదో ఒక ఇల్లు ఉంటే మా పిల్లలకి మా ఫ్యూచర్ కి బాగుంటుందని. నేను అనంతపూర్ ప్రాపర్ సార్, నాకు హైదరాబాద్ కాదు, అనంతపూర్ నుంచి ఇక్కడ వచ్చి మా జాబ్స్ ఉన్నాయి, మేము ఇక్కడ ఏదో మా పిల్లల ఫ్యూచర్ బాగుంటుందని అక్కడ ఏదో ఆస్తులు అమ్ముకొని ఇక్కడ వచ్చి కొన్నాం సార్. ఇప్పుడు సడన్ గా వచ్చి ఇది మీ ఇల్లు కాదు, మీ ఇల్లు పూజ చేస్తామంటే మేము ఎక్కడ వెళ్ళాలి? మాకు ఏ 2 BHK వద్దు సార్, ఏమి వద్దు మాకు. ఇక్కడ ఆఫీసెస్ దగ్గర, స్కూల్స్ దగ్గర పిల్లలు సేఫ్ గా ఉన్నాము. ఎన్ని రోజులు ఒక టెన్షన్ లేకుండా నిద్రపోయే వాళ్ళు. ఒక్క నిమిషం కూడా మాకు కరెంట్ పోయేది కాదు. ఇప్పుడు అన్ని కష్టాలే సార్. 9 months నుంచి చాలా కష్టపడుతున్నాం సార్. నిద్రపోవాలంటే భయం వేస్తుంది, లారీ సౌండ్ వస్తే భయం వేస్తుంది. పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ జరుగుతుంది. మా పిల్లలకి ఎలా చదివించుకోవాలో మా కాన్సన్ట్రేషన్ ఇవ్వలేకపోతున్నాం, సరిగా వంట చేయలేకపోతున్నాము. హస్బెండ్స్ కాన్సన్ట్రేట్ చేసి జాబ్ చేయలేకపోతున్నారు. ఆఫీస్కి వెళ్తే ఇంటి దగ్గర వచ్చి ఎవరు మార్క్ వేస్తారో, ఎవరు వచ్చి కూలగొడతారో, చాలా టెన్షన్ గా ఉంది సార్. ప్లీజ్ మా హౌసెస్ ని కాపాడండి సార్. మాకు ఇల్లు తప్ప వేరే ఏమి లేవు సార్. మేమందరం మైనార్టీ వాళ్ళం, అందరము ఏదో చేస్తాడు అని వేసాము, కానీ ఇంత అన్యాయం చేస్తాడని అనుకోలేదు సార్. ఇంత అన్యాయం చేస్తాడని ఎప్పుడు అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ BRS పార్టీ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ BRS పార్టీ. భారీ వర్షాలతో నేపాల్ వణికిపోతుంది. నదులు ఉప్పొంగి గ్రామాలు పట్టణాలను ముంచొస్తాయి. దేశ రాజధాని కాఠ్మండ్లో పలు కాలనీలు జలమయంగా మారాయి. వరదలు ముంచెత్తడం, కొండ చర్యలు విరిగిపడడంతో 24 గంటల వ్యవధిలోనే 112 మంది ప్రాణాలను కోల్పోయారు. మరో 100 మందికి పైగా గాయపడగా 68 మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఒక్కరోజు నేపాల్ లో రికార్డు వర్షపాతం నమోదైంది. గడిచిన 54 ఏళ్లలో ఎన్నడూ కురవనంత వర్షం ఒక్కరోజు కురుస్తుందని అధికారులు చెప్పారు. ఏకంగా 323 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. వర్షాల వరదలకు దేశవ్యాప్తంగా 4.12 లక్షల ఇళ్లు ప్రభావితమయ్యాయని వివరించారు. కాఠ్మండు చుట్టుపక్కల ప్రాంతాల్లోని నదులు పొంగి ప్రవహిస్తున్నాయని తెలిపారు. వరదలకు పలు ఇళ్లు కూలిపోగా రహదారులు కొట్టుకుపోయాయని చెప్పారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తిరుమలలో వైకాపా ఆగమనం శ్రీహరికి నిత్యం ఎన్నో కైంకర్యాలు నిర్వహిస్తారు. ఇందులో పలు ఆర్జిత సేవల్లో పాల్గొనే అవకాశం భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి కల్పిస్తుంది. ఆర్జిత సేవ టికెట్లు పొందిన వారు స్వామివారిని దగ్గర నుంచి కోల్చుకోవచ్చు. ఇక సర్వదర్శనం, దివ్య దర్శనాలతో పాటు నిత్య వ్యాపార పూజల సేవలలో ప్రత్యేకమైన విశేషమైన సేవ ఒకటి ఉంది. అదే ఉదయాస్తమాన సేవ. ఈ సేవ టికెట్ కు ఏకంగా 1.5 కోటి వెచ్చించాల్సి ఉంటుంది. వారంలో 6 రోజులు కోటి ఉండే ఈ టికెట్ ఖరీదు శుక్రవారం మాత్రం 1.5 కోటిగా టిటిడి నిర్ణయించింది. ఇక ఈ ఉదయాస్తమాన సేవ టికెట్ పొందిన వారు ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీనివాసుడి సకల వైభోగాలను తిలకించే భాగ్యం కలుగుతుంది. టికెట్ కొనుగోలు చేసిన వారితో పాటు 6 కుటుంబ సభ్యులకు అనుమతి ఉంటుంది. ఏడాదికోసారి స్వామివారి నిత్య సేవలో పాల్గొనే అరుదైన అవకాశం ఈ ఉదయాస్తమాన సేవ. ఈ సేవ టికెట్ ను దక్కించుకుంటే జన్మ ధన్యమైనట్టేనని భక్తులు అంటున్నారు. 1980లలో ప్రారంభం ఉదయాస్తమాన సేవ టికెట్ ను టిటిడి 1980లలో భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. పద్మావతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి 1.50 కోటి విరాళాలు అందించే భక్తురాలకు ఈ టికెట్లను కేటాయిస్తూ ధర్మకర్తల మండలి తీర్మానం చేస్తుంది. మధ్యలో కొంతకాలం ఈ టికెట్ల జారీని నిలిపివేసిన టిటిడి 2021 నుంచి మళ్లీ అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం 347 సేవ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిపిఎం పార్టీ ధర్నా. ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దప్పడం వారికి ఆత్మీయ సమావేశం. ఇవి బులెటిన్ లో అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.